భగవంతుడు మనకి దొరకాలి అంటే లలితా సహస్రంలో 2-3 నామాలు ఉంటాయి. నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్జ, నిరంతర, నిత్యబుద్ధ. ఎప్పుడూ మేల్కొని ఉండాలి. బుద్ధుడు అంటే జాగ్రత్త అవస్థలో మేల్కొని ఉండేవాడు. అంటే మేల్కొని ఉండడం అంటే కళ్ళు తెరుచుకొని కూర్చోవడం కాదు. ఇక్కడ మన మనస్సుని మనం గమనించడం. ఆశ్చర్యకరంగా రమణ మహర్షి చెప్పిన మాట ఏమిటంటే, ఏమంటే భగవద్జ్యోతి అంటారు కదా, మన శరీరంలో ఉంటుందని అంటారు కదా, ఎప్పుడైనా కనపడుతుందంటే రోజుకి 2 సందర్భాల్లో ప్రతివాడికి కనపడుతోంది, ఎవడైనా ప్రయత్నిస్తే కదా అన్నాడు ఆయన. ఎప్పుడు ఆ 2 సందర్భాలు? మనం పడుకుని కలలోకి వెళ్ళేటప్పుడు ఒక సందర్భం, కలలోంచి మనం నిద్ర లేచేటప్పుడు ఒక సందర్భం. కల అయిపోయాక పడుకుని పొద్దునే నిద్ర లేస్తాం కదా, ఆ మెలకు వచ్చేటప్పుడు ఒక సందర్భం. అప్పుడు కనుక మెలకుగా ఉండి చూడగలిగితే ఆ పరంజ్యోతి దర్శనం ఎవరికైనా అవుతుందని రమణ మహర్షి చెప్పాడు స్వయం.